शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। ओम ह्रीं जीं जम जय छे। ओम ह्रीं जीं जम जम जय छे। ओम क्रीं ह्रीं जम जय छे। ओम क्रीं ह्रीं जम जय छे। ओम क्रीं जीं जम जय छे। ओम क्रीं ह्रीं जम जय छे। ओम क्रीं जीं जम जम जय छे। ओम क्रीं जीं जम जय छे। ओम क्रीं जीं जम जम जय छे। ओम क्रीं जीं जम जय छे। ओम क्रीं क्रीं जम जयम चे। ओम क्रीं क्रीं जम जयम चे। ఆ నిధి ఈ మట్టి లోపల ఎక్కడుందో నాకు చూపించండి. ఆ నిధి ఈ మట్టి లోపల ఎక్కడుందో నాకు చూపించండి. ఓం క్రీం క్రీం చం చాముండాయ పిచ్చే. ఓం క్రీం క్రీం చాముండాయ పిచ్చే. ओम क्रीं क्रीं चम चामुंडाया पिच्चे। ओम क्रीं क्रीं चामुंडाया पिच्चे। ओम क्रीं क्रीं चामुंडाया पिच्चे। ओम क्रीं क्रीं चामुंडाया पिच्चे। ओम ह्रीं क्रीं चामुंडाया पिच्चे। నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మాకు తెలుసు వాడు ఏం చేస్తున్నాడని. వాడేమన్నా బయటవాడా ఏంటి? కానీ బాబాగారు, ఆయన భయంకరంగా పూజ చేస్తున్నారు. ఆ రహస్య ఖజానా వాడికి దొరుకుతుందేమో. లేదు, ఆ ఖజానా నీకు దొరుకుతుంది. మనం ఇప్పుడు చేసే విశేషమైన పూజ ఆ ఖజానా దగ్గరికి మనల్ని తీసుకెళ్తుంది. కానీ దానికి నువ్వు ఎర్రని వస్త్రంలో ముఖ్యమైన వస్తువులు ఇవ్వాలి. ఏంటేంటి వస్తువులు బాబాగారు? కళ్యాణమస్తు. ఓం క్రీం క్రీం చాముండాయ విచే. ఓం క్రీం క్రీం చాముండాయ విచే. ఓం క్రీం క్రీం చాముండాయ విచే. అన్నయ్య, ఈ బాటిల్లో కొంచెం నీళ్లు పట్టిస్తావా ప్లీజ్? ఎందుకు? నువ్వు వెళ్ళి పట్టుకోలేవా ఏంటి? అన్నయ్య, నేను అర్జెంట్ పని మీద ఉన్నాను. బాస్కి ఇంపార్టెంట్ మెయిల్ పంపించాలి. అయితే ఏంటి? ఈ బాటిల్లో నీళ్ళు పట్టడానికి ఎంతసేపు పడుతుంది? అందువల్ల నువ్వే వెళ్ళి పట్టుకో. నాకు బోల్డెన్ పనులున్నాయి. ఏ పని మీద వెళ్తున్నావు? రే పనికిరాని వాడా, నీ బేవస ఫ్రెండ్స్ తో ఊరి మీద వెళ్తున్నావా? వెళ్ళి నీళ్ళు తీసుకురా. ఇలా చూడండి నాన్న, నాకు లేట్ అవుతోంది. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. ఇలా చూడు. నువ్వు వద్దు, నేను తీసుకొస్తాను. వద్దమ్మా, నువ్వు ఆగు. లేదు వద్దు మావయ్య, నేను తీసుకుంటాను, చెప్తున్నాను కదా. ఒక నిమిషం ఆగు. అసలు మీ సమస్య ఏంటి? ఇంకా ఎన్ని రోజుల్లో ఉంటావు? నిహాని చూడు, ఇల్లు కొట్టి అన్నీ తన పేరు మీద ఉంది. అయినా సరే తన కాలు మీద నుంచి ఉంటుంది, పనిచేస్తుంది. కానీ నువ్వేంటంటే పనికిరాని ఫ్రెండ్స్తో నువ్వు ఊరు మీద తిరుగుతున్నావు. కనీసం ఏదైనా పని చేయడానికి ప్రయత్నించు. టైం వచ్చేటప్పుడు ఖచ్చితంగా చేస్తాను. ఇక మీరు నా గురించి ఆలోచించకండి. మీరు మీ గోడలుందిగా, దాని గురించి ఆలోచించండి. ఎందుకంటే ఎప్పుడు అదే కదా చేస్తున్నారు. నేను వెళ్తాను. ముఖేష్ ఆగు. అసలు వీడిని ఏం చెయ్యాలి?
ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? అది కొంచెం పనుంది, మార్కెట్కి వెళ్తున్నాను. నేను మార్కెట్కి వెళ్తున్నాను. నాతో రా, డ్రాప్ చేస్తాను. లేదు వద్దు, నేను ఆటోలో వెళ్తాను. హ, నువ్వు వీడితో వెళ్ళు. టైంకి వెళ్ళిపోవచ్చు, తొందరగా వెళ్ళిపోవచ్చు కూడా. త్వరగా వెళ్ళు. ఆలోగా పడుకుని పోయావా? నువ్విక్కడ అంత తొందరేంటి? ఇలా కళ్ళో మాత్రం వస్తే ఎలా? నిన్ను నిజంగా రప్పించే పని చేయాలి. అప్పుడు వస్తావు. ఓహో నాయను, నాకు రాబోయే కోడలు చూడ్డానికి చంద్రుడిలాగే ఉంది. రమేష్ అన్నయ్య, నాకు నేహ నచ్చేసింది. చాలా మంచిదమ్మా. మీరు త్వరలోనే పెళ్లి కోసం మంచి డేట్ని చూసి పెళ్లి ఫిక్స్ చేసేయండి. అలాగే అలాగే, ఖచ్చితంగా. విషయం ఏంటి నాన్న? ఇప్పుడు ఎవరు వచ్చేసి వెళ్ళారు? పెళ్లి కొడుకు వాళ్ళు నేహాన్ని చూడడానికి వచ్చారు. తర్వాత ఏంటి, వాళ్ళకి నేహ బాగా నచ్చేసింది. పెళ్లి కొడుకు తల్లి కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. ఒప్పుకోకుండా ఎలా ఉంటారు? వాళ్ళకి ఇల్లు కొట్టు ఉచితంగా దొరుకుతోందిగా. నాన్న, నేను క్లియర్గా చెప్తున్నా, నేహ ఆస్తి మొత్తం మింగేస్తారు. వాళ్ళకి అత్యాశ ఎక్కువ. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? అలాగేం కాదు. నాకు రాజీవ్ గురించి బాగా తెలుసు. తను నేహాని సంతోషంగా పెట్టుకుంటాడు. సరే, నేను ఒప్పుకుంటాను. మీరు చెప్పినట్టే ఆ రాజీవ్ నేహాని బాగా చూసుకుంటాడు. సరే, కానీ వాడు నేహాని పెళ్లి చేసుకున్న తర్వాత కొట్టు ఇల్లు మొత్తం వాడికి సొంతం అవుతుంది నాన్న. మనం రోడ్డు మీద పడిపోతాం నాన్న. అయితే మనం ఏం చేద్దాం చెప్పు? ఇలా చూడండి నాన్న, నేహాని మనం రాహుల్కి ఇచ్చి పెళ్లి చేద్దాం. నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి? ఆ తాగుబోతుకి నా కోళ్ళనిచ్చి పెళ్లి చేస్తానా? ఎప్పటికీ కుదరదు. అయితే ఖచ్చితంగా మనం రోడ్డుకు పడిపోతాం నాన్న. బాబు, అది మనం ఎప్పటికీ రాము. ఎందుకంటే త్వరలో
నా చేతికి ఒక పెద్ద పొక్కిషం దొరకపోతుంది. అది మాత్రం దొరికితే ఈ ఏరియాలోనే పెద్ద డబ్బు గలవాడైపోతాం మనం. అర్థమైంది కదా? అందువల్ల నీ మనసులోంచి ఈ ఐడియాని తీసేసేయి, సరేనా? మీ నాన్నకి ఏమైనా పిచ్చుందా ఏంటి? తన కొడుకు మీద తనకి ప్రేమ లేదా? తెలియక అడుగుతున్నాను. ఆ అబ్బాయి నేహాకి నచ్చిందా లేదంటే మీ నాన్నకి నచ్చిందా? మా నాన్న ఉన్నారుగా, ఆయన ఇష్టపడి తీసుకొచ్చారు. ఖచ్చితంగా పెళ్లి చేపిస్తారు కూడా. అరేంజ్ మ్యారేజా? అవును. ఆ మాటకొస్తే ఆ పెళ్లి ఆగిపోయే అవకాశం కూడా ఉంది. కానీ అదెలా సాధ్యం రా? ఒకవేళ నేహ ఎవరినైనా ప్రేమించిందంటే అప్పుడు అవును సార్, అదంతా నేను మెయిల్ చేశాను. అవును అవును, కాల్ చేసి కూడా మాట్లాడాను. అవును సార్, మీరు చెప్పినవన్నీ నేను మెన్షన్ చేశాను. అవును సార్, అవును. ఓకే సార్, డన్. ఓకే. థ్యాంక్స్. సడన్ గా కాల్ ఎలా స్లిప్ అయిందో తెలీదు. మరేం పర్వాలేదు. ఎప్పుడు కూడా ఒకరికి మరొకరి సాయం అవసరం అవుతుంది. సరే, మీరిక్కడేం చేస్తున్నారు? అది మీ అన్న కోసం వెయిట్ చేస్తున్నా. వాడేమో లోపల బట్టలు మార్చుకుంటున్నాడు. ఓహ్, అలాగా. ఓకే, నాకు ఒక కాల్ ఉంది. వెళ్ళండి. ఇదిగోండి బాబా గారు, మీరు అడిగినట్టు అన్నీ ఇందులో ఉన్నాయి. ఓం క్లీం గ్లీం చాముండాయ విచ్చే. ఓం క్లీం క్లీం చాముండాయ విచ్చే. ఓం క్లీం క్లీం చాముండాయ విచ్చే. ఇప్పుడు నాకు ఆ ఖజానా దొరికేస్తుంది కదా. రా నాతో పాటు, ఈ సామానంతా తీసుకురా. అలాగే బాబా గారు.
ఓం క్లీం గీం చాముండాయ విచ్చే. ఓం క్లీం గీం చాముండాయ విచ్చే. ఓం క్లీం క్లీం చాముండాయ విచ్చే. ఆ ఖజానా ఇదిగో ఇక్కడే ఉంది. నువ్వు దేన్నెత్తి వెతుకుతున్నావు? తవ్వటం మొదలు పెట్టు. ఆగు, దాన్ని ముట్టుకోవద్దు. ఖజానా దొరకడం అంత సులభం కాదు. అయితే ఎలా దొరుకుతుంది బాబా గారు? ఈ ఖజానా కోసం చాలా కష్టపడ్డాం. ఒకవేళ ఖజానా రమేష్కి దొరికిందంటే? లేదు, ఇంకో చివరి అవకాశం ఉంది మన దగ్గర. అదేంటి బాబా గారు? రక్త పూజ చెయ్యాల్సిందే. అంటే నీకు రక్త సంబంధం ఉన్న ఎవరినైనా, అదేంటంటే మీ సొంత వాళ్ళని ఎవరినైనా బలివ్వాలి. అప్పుడే ఖజానా దొరుకుతుంది. చెప్పు, తెస్తావా? హే రాహుల్, నేహా, ఐ లవ్ యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. జీవితాంతో ఈ ప్రేమ తగ్గకుండా ఇలాగే ఉంటుందని ప్రామిస్ చేస్తున్నాను. నీకేమైనా పిచ్చ కింద చెప్పు. నువ్వు నన్ను అలా అనుకుంటున్నావా? కానీ నేహా, ప్రాబ్లం ఏంటి? అసలు నాలో ఉన్న లోపం ఏంటి? ఎప్పటి నుంచో మన ఇద్దరికి పరిచయం ఉంది. పైగా మీ అన్నకి ఫ్రెండ్ నేను. మా అన్నయ్య ఫ్రెండ్ కాబట్టి ఇంకా కొట్టకుండా మాట్లాడుతున్నాను. ముందుక నుంచి వెళ్ళావు. ఇక్కడి నుంచి వెళ్ళావు. అది బయలుదేరు. కాదు నేను ముందుక నుంచి వెళ్ళావు. వెళ్ళావు. హే నేహా, ఏం చేస్తున్నావు? వీడు నా ఫ్రెండ్. వీడు నాతో ఎంత చండాలంగా ప్రవర్తించాడో మీకు తెలుసా? వీడు నా దగ్గరికి వచ్చి నన్నే లవ్ చేస్తున్నాను అంటున్నాడు. అదేమైనా అంత పెద్ద తప్ప? రాహుల్ చాలా మంచివాడు, మంచి కుటుంబానికి చెందినవాడు. ఎలా కంపేర్ చేసినా రాజీవ్ కన్నా వీడు బెటరే. నువ్వు రాహుల్కి ఓకే చెప్పు. నాన్నతో నేను మాట్లాడతాను. మీ ఇద్దరికి పెళ్లి చేపిస్తాను. అలాగా, ఇప్పుడు అర్థమవుతోంది. అంటే మీరిద్దరూ కలిసి వేసిన ప్లానేనా ఇది? అంటే నువ్వు కావాలనే వీడిని మన ఇంటికి తీసుకొచ్చావు, నాతో అలవాటయ్యేలా చేశావు. ఇంకా వీడిని కూడా అన్నగా అనుకుని బాగా మాట్లాడితే ఈ ఎదవకు వెంటనే నేను లవ్ చేస్తున్నట్టు అనిపిస్తోందా? ఖచ్చితంగా లేదు. నువ్వు ఇప్పుడే వీడిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు, లేకపోతే మావయ్యని పిలుస్తాను. తీసుకువెళ్ళావు.
నీకు తెలుసా, నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడు నువ్వు జీవితాంతం నాకు తోడుగా ఉంటావని తలుచుకుని సంతోషించాను. నేహా, నీ మీద ప్రమాణం చేస్తున్నాను, జీవితాంతం నీతోనే ఉంటానని. ఏం జరిగినా సరే. మీరు చాలా మంచివారని నాకు తెలుసు. నేను కూడా ప్రమాణం చేస్తున్నాను, నేను మీకు జీవితాంతం తోడుగా ఉంటాను. నేహ తల్లి, విషయం ఏంటి మావయ్య? చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. చేతిలో స్వీట్ బాక్స్ కూడా ఉంది. అవును తల్లి, విషయం అలాంటిదే. పంతులు గారు పెళ్లి ముహూర్తాన్ని పెట్టేశారు. వచ్చే నెల 10వ తారీఖు నీకు రాజీవ్కి పెళ్ళంట. నాన్నా, నేను ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాను, ఈ పెళ్లి చేసి మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండు బాబు, ప్రశాంతంగా ఉండు. అలా అంతా ఏం జరగదు. నేను నీకు ముందే చెప్పినట్టు నువ్వు మిగతా వాళ్ళ ప్రాపర్టీ గురించి ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే త్వరలో నువ్వు ఈ ఏరియాలోనే పెద్ద డబ్బు గలవాడవబోతున్నావు. ఆ ఖజానా దొరుకుతానికి ఇంకా చాలా రోజులు లేదు. అదే నీతిలో ఉన్నావు. మన దగ్గర ఉన్న ఆస్తిని మీరు అసలు కాపాడలేకపోతున్నారు. అదో వదిలేసి మీరు నోటుకొచ్చింది ఏదో అవుతున్నారు నాన్న. నోర్మయ్యి, ఇంకొక మాట మాట్లాడితే అంతే నువ్వు. నీకు తెలుసు కదా నేనేం చేస్తున్నాను. నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా నేను గెలుస్తాను. నాన్న ఇలా చూడండి, మీరు ఏవైనా చేసుకోండి, నన్ను వదిలేయండి. ముఖేష్, నా కొడుకు ఒక అమాయకుడు. వాడు ఎవరిని అనుమానిస్తున్నాడో వాడికి తెలియట్లేదు. క్షమించండి వాడిని. ఓం హ్రీం జీం చం లం చలాయ నమః. మా నాకు అస్సలు అర్థం కావట్లేదురా. ఒకవైపేమో నేహాకి మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యింది, తను ఇంకా నీ ప్రేమ వల్ల చెక్కలేదు కూడా. ఇంకోవైపు మా నాన్న నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు. అతనికి ఇల్లు కొట్టు ఆస్తి ఏం వద్దంట. ఖచ్చితంగా మేము ఇంటి నుంచి వీధికి వచ్చేస్తాం చూడు. కాదురా మిత్రమా, మీలో ఒక్కరికి కూడా ఇబ్బంది కలగదు. తనకి నచ్చినట్టు ఖచ్చితంగా మనం ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలి. అసలు మనం ఏం చేయగలం? నేహా, ఇదిగో జ్యూస్ తాగు. నాకేమీ వద్దు. నువ్వింకా నా మీద కోపంగానే ఉన్నావా? నేను చేసిన తప్పని నాకు అర్థమయ్యింది. నిజానికి నాకు తెలుసు,
రాహుల్ నీకు తగినవాడు కాదు. ఇప్పుడంతా నేను రాహుల్తో తిరగడం కూడా మానేశాను తెలుసా? నిజంగానా? నిజంగా. ఇదిగో జ్యూస్ తాగు. అవును, నాన్న ఎక్కడికి వెళ్ళారు? కొట్లోనూ కనిపించలా? ఇంట్లోనే మావయ్యని చూశాను. ఒకవేళ ఎక్కడికైనా బయటికి వెళ్ళుంటారు లేక నాకు తెలీదు. సరే, ఏయ్, ఇందులో నువ్వేం కలిపావు? నేనేం కలపలేదే. నాకెందుకు నిద్ర వస్తోంది. రాహుల్, నువ్వు రావచ్చు. ఏరా రే, నా కోడలు జీవితాన్ని నాశనం చేస్తావా? నాన్న వాడిని వదలండి. నా కోడల మీద చేయి వేస్తావా? ఏం చేస్తున్నారు నాన్న? నిన్ను ఇదంతా నీ పనేరా? ఎందుకు ఇలా చేసావు? నన్ను వదలండి నాన్న. మీరు నేహాని వాడికిచ్చి పెళ్లి చేసుంటే ఈ పాటికి ఇలా జరిగి ఉండేది కాదు. మీకు ఎలా నిధి మీద ఆస్తుందో అలాగే నాకు ఈ ఇల్లు, కొట్టు, ఆస్తి మీద ఆస్తుంది అంతే. మీరు మీ ఆశ కోసం ఎంత దూరమైన వెళ్తారు కదా నాన్న, నేను కూడా అంతే వెళ్తాను. నువ్వు ఎందుకు ఇలా చావలేదు? ఎందుకు చావలేదు? నిజానికి నేహ అనే చావాలి నాన్న. తిని చనిపోయింది అనుకోండి, ఆస్తి మొత్తం మనకి సొంతం అవుతుంది. ఇప్పుడే అర్థమైంది నాన్న. ఏయ్, ఆగు. ఏయ్, తను నీ కజన్ రా. తన్ని నేను చంపుతాను నాన్న. ఎలా చంపుతావు నువ్వు? ఎలా చంపుతావు నువ్వు? చెప్పు. అయ్యో మావయ్య, ఏంటి మావయ్య? ఏడవద్దమ్మా, చెప్పింది మాట విను. ఇదంతా నా తప్పేమ్మా, నా తప్పే. నేను ఒక మంచి తండ్రిగా అవలేకపోయాను. కాస్త ఉండుంటే నీ జీవితం నాశనం అయిపోయేదమ్మా. కానీ తల్లి, నువ్వు ఏడద్దు, నువ్వు బాధపడద్దు. నేను ఈ విషయాన్ని ఎవరికి తెలియనివ్వను, సరేనా? ఈ బాడీ నేను మాయం చేస్తానులే. ఇంకా ఇంటిని వెంటనే శుభ్రం చేసేద్దాం. రా రా రా.
తలుపు తెరవండి. తలుపు తెరవండి. మావయ్య మావయ్య ఎవరో తలుపు తడుతున్నారు. మావయ్య మనం అసలు ఏమీ చెయ్యలేవు. ఏ చందు, ఇలా రా. ఏంటన్నా? ఒకసారి రా. రే రారా, ఇంట్లో ఏదో సమస్యలో ఉంది. నాతో రారా. సరే పద. తలుపు తెరవండి. ఇలా చూడు, ఇలా చూడు. నువ్వు ఓ పని చెయ్యి. నువ్వు బయటికి వెళ్ళు. వాళ్ళకి ఏం చెప్తావంటే మావయ్య చేశానని, మావయ్యకి పిచ్చి పట్టిందని, ఆయన ఏదో ఖజానా కోసం వీళ్ళిద్దరిని చంపేశారని చెప్పు. తలుపు తెరవండి. తలుపు తీయండి. తలుపు తెరవండి. తలుపు తీయండి. తలుపు తెరవండి. వెళ్ళి వెళ్ళి చెప్పమ్మా. లేదు మావయ్య, నేను అలా చెయ్యలేను. నేను అలా చెయ్యను. నేను అలా చెప్పను. కానీ ఇలా చూడు తల్లి, జరిగిన విషయం నువ్వు చెప్పేవంటే నీ జీవితం నాశనం అయిపోతుందమ్మా. తలుపు తెరవండి. తలుపు తీయండి. తలుపు తెరవండి. నువ్వు ఏ తప్పు చేయిపోయినా సరే తప్పుగా అనుకుంటారమ్మా. నేను దాన్ని అస్సలు చూడలేనమ్మా. నిన్ను నేను ఎప్పుడు నా కూతురుగానే అనుకున్నాను. అందుకని నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నువ్వు బయటికి వెళ్ళి నేనేం చెప్పానో అది చెప్పమ్మా. మావయ్య చేశాడని. మావయ్య చేశాడు. తలుపు తెరవండి. తలుపు తీయండి. తలుపు తెరవండి. వెళ్ళు వెళ్ళు చెప్పు తల్లి. వెళ్ళు తల్లి. మావయ్య చేశాడని వెళ్ళు. వెళ్ళి చెప్పు. వెళ్ళు వెళ్ళి చెప్పమ్మా. తలుపు తెరవండి. తలుపు తీయండి. తెరవండి తలుపు. తలుపు తీయండి. తలుపు తెరవండి. ఇద్దరు లోపలికి వెళ్ళండి. త్వరగా వెళ్ళండి. మావయ్య ఏం చేశారో చూడండి. ఆయనకి పిచ్చి పట్టేసింది. హలో, పోలీస్ స్టేషన్.